ఈరోజు మా ఊర్లో 1,20,00,000తో 4 హెల్త్ సెంటరు, మిల్క్ సెంటరు, రైతు భరోసా, సచివాలయం ఓపెనింగ్కి వచ్చేసిన మా ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారికి, అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి గారికి, ఎంపీ గారికి మా హృదయపూర్వక నమస్కారములు. ఈ సచివాలయము నిర్మించడం కంటే ముందు మా ఊరి ప్రజలు కానీ మేము పిల్లప్పుడు ఒక సర్టిఫికేట్ కోసము వారం 10 రోజులు కూడా వెయిటింగ్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఊరి ప్రజలు పొద్దుటూరు ముఖం కూడా చూడకుండానే ఎక్కువ ఈయనే సర్టిఫికెట్లు తీసుకోవడం కానీ, ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది మాకు మంచి జరిగిందని ఎక్కడా లేని విధంగా మా ఊర్లో ఇన్ని ఆఫీసులు కూడా మా ఊరికి రావడం చాలా సంతోషం. ఇది మాకు జగనన్న ఇచ్చిన వరం, మా ఊరికి ఇచ్చిన వరం. మా ఎమ్మెల్యే మా ఊరి మీద అభిమానంతో ఇక్కడ 2 పంచాయతీలు ఉన్నాయి, అక్కడ నుండి ఇక్కడికే ఇవ్వడము, మా ఊరు పెద్ద పంచాయతీని ఇవ్వడము చాలా సంతోషము. 2 పంచాయతీలు మనకి అయినా ఈ ఊరి మీద అభిమానంతో మన ఊరికి చాలా మేలు జరిగింది. ఈ మేలు జరిగినందువల్ల పిల్లలు సర్టిఫికెట్లకు కానీ, రైతులు ఒక సర్వేలకు కానీ, ఒక కొలత సర్వేర్ కానీ, రెవెన్యూకి సంబంధించిన అన్ని సౌకర్యాలు ఇక్కడనే కుదరడము, తర్వాత హెల్త్ సెంటర్ కూడా ఇక్కడికే రావడము, చిన్న జబ్బులు ఉన్నా కూడా సరున ఇక్కడికి పోయి చూపించుకోవచ్చు. మా ఊరికి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అంటే చాలా రావణ రాజ్యం, ఇంతకుముందు రావణ రాజ్యం ఉన్నది, ఇప్పుడు రాముని రాజ్యం వచ్చినది. ఈ రాముని రాజ్యం ఇట్టే ఎల్లకాలం జరుపుకోవడానికి మేము మా శాయశక్తులా కృషి చేసి మా ఊరు నుండి మంచి మెజారిటీ తెప్పించుకొని జగనన్న ప్రభుత్వం అంటే రామరాజ్యం అని నిరూపించుకోవాలని మా కోరిక. నమస్తే. ఈ కార్యక్రమం మా గ్రామస్తులందరికీ, గ్రామ పెద్దలందరికీ మరొకసారి మీడియా మిత్రుల ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నమస్కారం, నా పేరు మంజునాథ్ శర్మ. నంగనూరుపల్లె వైఎస్ఆర్సీపీ నుంచి నేను నాయకులుగా ఉన్నాను. ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే, శ్రీ నంగనూరుపల్లెలో రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు నూతనంగా కళ్యాణ మండపం నిర్మించి ఉన్నాము. ఈ కళ్యాణ మండపంకు ఈ స్థలం ఏర్పడడానికి, ఈ విధంగా కళ్యాణ మండపం నిర్మాణం కావడానికి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు, మీరు చూస్తున్నారు ఈ స్థలం అంతా కూడా ఇది పూర్తిగా 51 సెంటు పూర్తిగా అన్యాక్రాంతంలో ఉంది. ఈ స్థలాన్ని ఏర్పాటు చేయడానికి మాకు సహాయ సహకారాలు అందించి కళ్యాణ మండప నిర్మాణానికి కూడా కలియుగ దానకరుడుగా పేరొందిన మన ఎమ్మెల్యే గారు 30 లక్షలు ఈ కళ్యాణ మండప నిర్మాణానికి ఇచ్చారు. అంతేకాక ఇంకా ఏవైనా సహాయం అవసరమైతే ఎప్పుడైనా సరే నా తలుపు తట్టండి అని చెప్పి మాకు ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఈరోజు మా కళ్యాణ మండపంతో పాటు సచివాలయము, రైతు భరోసా కేంద్రము, హెల్త్ సెంటరు, పాల కేంద్రము ఇవన్నీ కూడా ఓపెన్ చేయడానికి ముఖ్య అతిథులుగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీ అవినాష్ రెడ్డి గారు ఇచ్చేయడం జరిగింది. ఆయనతో పాటు ఈ కార్యక్రమం అంతా కూడా ప్రారంభాలు చేసి ఉన్నాము. ఎంపీ గారు కూడా మా ఊరి వల్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండడంతో కొంత అభివృద్ధి కూడా గతంలో చర్చి నిర్మాణం కావచ్చు, 4 రకాల సీసీ రోడ్లు కావచ్చు, ఎంపీ గారు 2014 to 2019 కాలంలో మా ఊరికి అందజేశారు. మేము పిలవగానే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కళ్యాణ మండప ప్రారంభోత్సవానికి, సచివాలయ సముదాయ ప్రారంభోత్సవానికి వచ్చేసేందుకు మా గ్రామస్తుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై రాజమల్లు, జై జగన్. టోటల్ 4 కలిపా 1,20,00,000 మా కళ్యాణ మండపం 1 కోటి రూపాయల వరకు అవుతుంది.